శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవ్యే నమ. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ఈ డిసెంబర్ నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది 12 రాసుల వాళ్లకు అనేటువంటి దాని గురించి ఇప్పుడు నేను చెప్పడం జరుగుతున్నది. అయితే చాలామందికి చెప్పినట్టు జరుగుతుంది గురువుగారు, మీరు అన్నట్టుగానే జరుగుతుంది అని నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రతి వాళ్ళ జాతకములోనూ చిన్న చిన్న ఏవో సమస్యలు ఉంటాయి, ఉండకుండా ఉండవు. అసలు సమస్యలు లేని జాతకం ఎవరిది ఉంటుంది? ఎవరిది ఉండదు. అయితే మనము చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకొని దానికి కావాల్సినటువంటి పరిహారాలు ఏదైతే సమయానికి చేసుకోగలుగుతామో వాడు యోగ్యుడు. మనము దారిలో నడుస్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు రావా? ఆ ఇబ్బందులను మనము దాటేసుకొని మనము చేరాలి అనుకునేటువంటి గమ్యానికి ముందుకు వెళ్ళాలి కదా. అందువలన ఎవరికైనా చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు అవి ఇవి అని అనంగానే ఎవ్వరూ ఏమీ డీలా పడిపోవాల్సినంతటి అవసరమైతే ఏమి లేదు. ఉంటాయి, ఒక నెల అటు ఒక నెల ఇటు ఉంటాయి. కానీ దానికి అలా చిన్న చిన్న ఇది ఉన్నప్పుడే మనము ముందడుగు ఎలా వెయ్యాలి, ముందుకు ఎలా వెళ్ళాలి అనేటువంటి భావనతో మనము దానికి తగినట్టుగా మీకు నమ్మకమైనటువంటి వ్యక్తుల చేత రెగ్యులర్గా చూపించుకునేటువంటి ఈ జాతకము చెప్పేటువంటి వాళ్ళ దగ్గర చెప్పి చూసుకోండి, మేలు జరుగుతుంది. ఎప్పుడైనా శాస్త్రములో ఏదుందో అదే చెప్తారు అందరూ కూడా. ఒకవేళ చెప్పేటువంటి శాస్త్రంలో దోషము ఉండవచ్చునేమో, అంటే మనం చదువుకున్నటువంటి విజ్ఞానాన్ని బట్టి ఒకరొకో విధంగా చెప్పవచ్చును. కానీ మీ మనస్సుకు ఎవరు చెప్తే దగ్గర, ఎవరు చేస్తే మేలు జరుగుతుంది అనేటువంటిది మనకు భగవంతుడు ఒక జ్ఞానం ఇచ్చాడు. అది తెలుసుకొని తద్వారా దాని ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళండి. మీకు నచ్చిన చోట చూపించుకోండి, పరిహారాలు చేసుకోండి. మీకు తప్పకుండా విజయము అనేటువంటిది మీ వెంటే ఉంటుంది గాక. ఆత్మస్థైర్యం అనేటువంటిది మనకు చాలా అవసరం. ఎవ్వరూ డీలా పడాల్సినటువంటి పని లేదు. చిన్న చిన్న రెమెడీసే ఉంటాయి, మనకు అవి చాలా సూక్ష్మంగా ఉంటాయి. వాటిని గమనించి కనుక మనం చేసుకోగలిగినామంటే ముందుకు వెళ్ళవచ్చు. ఇది అన్ని రాసుల వాళ్లకు వర్తిస్తుంది కాబట్టి అన్ని రాసుల వాళ్ళు కూడా ఎవరెవరికైతే ఏ చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు ఉన్నాయో వాళ్ళు చూసుకోండి. బాగుంది అన్నా కూడా ఒక్కసారి అనుకోవడంలో తప్పు లేదు కదా. నాకు తెలిసినంత వరకు మనము ప్రతి మాసము కూడా నేను చెప్తూనే ఉన్నాను. ప్రతి మాసము ఎంతోమంది చెప్పినట్టుగా జరుగుతుంది గురువుగారు అనేవాళ్ళు ఉన్నారు. ఇంకా ఎందుకు జరగలేదు అంటే దానికి సంబంధించినటువంటి వివరణ ఇస్తూ ఉన్నాను, తెలియజేస్తున్నాను. వాళ్లకు ఉండేటువంటి వింశోత్తర దశలు, వాటి కారణంగా రాసులు అందరికీ ఎంతోమందికి ఉంటాయి. కానీ ఆ రాసుల వాళ్ళందరూ కూడా ఒకే లగ్నంలో పుట్టుంటారు కదా. అందువలన ఎవరు ఏ లగ్నంలో పుట్టారు అనేటువంటిది చాలా ప్రాధాన్యత. రాశి ఒకటే అయినంత మాత్రాన లగ్నము కూడా అవసరం కదా. ఆ లగ్నాన్ని బట్టి మిగతా గ్రహాలన్నీ ఎక్కడున్నాయి అనేటువంటిది చూడాలి. ఇది చాలా లోతుగా పరిశీలించి ఎవరెవరి జాతకం చూసుకొని వాళ్లకు తగినట్టుగా పరిష్కారం చెప్పడం జరుగుతుంది గాక. మకర రాశి వాళ్లకు ఈ డిసెంబర్ మాసం అంతా కూడా కొంచెం ప్రతికూలవంతమైనటువంటి ఇదిగా కనపడుతూ ఉన్నది. అంటే అంత యోగదాయకముగా ఉంది అని అనడానికి లేదు, పూర్తి యోగం లేదు అనడానికి లేదు. కానీ కొన్ని పనులు మాత్రమే జరిగి కొన్ని ఇబ్బందులు అయితే తప్పవేమో అనేటువంటి దీంట్లో ఉన్నది. అలాగే ప్రతి విషయములోనూ అప్రమత్తముగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దూర ప్రయాణాలు, వాహన ప్రమాదాలు ఇట్లాంటివేవో ఇబ్బందులు కలుగుతాయి అనేటువంటిది సూచనప్రాయం వలన ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మీకు ఎంతో మేలు జరుగుతుంది గాక. అలాగే దూర ప్రయాణాలు, వాహన ప్రమాదాలు గోచరిస్తూ ఉన్నవి కాబట్టి దూర ప్రయాణాలు అనేటువంటివి చెయ్యొద్దండి ఈ మాసమంతా కూడా.
ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలు మరింత మానసికమైనటువంటి అశాంతిని గురి చేసే విధముగా ఉండవచ్చును. ఖచ్చితముగా ఉంటాయి అని కాదు, ఉండవచ్చును అనేటువంటిది తెలియజేస్తున్నాను. అలాగే మానసికంగా అశాంతి కలగటం అంటే ఏది అనుకున్నా ఎందుకు జరగడం లేదు, ఎందుకు నాకు ఈ విధంగా ఇబ్బందులు కలుగుతున్నాయి అనేటువంటి ఆందోళన మీలో మీకు వ్యక్తమవుతుంది గాక. వృత్తి వ్యాపారాలలో శారీరకమైనటువంటి శ్రమ పెరుగుతుంది. సమయానికి నిద్ర ఆహారాలు అనేటువంటివి ఉండవు కనుక అయినా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే చేపట్టినటువంటి పనులన్నీ కూడా మధ్యలో నిలిచిపోవటం జరగవచ్చునుగాక. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధముగా ఉండబోతున్నదేమో అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేయడము జరుగుతున్నది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు అనేటువంటివి ఇవ్వడం జరుగుతున్నది. నిరుద్యోగులు మరింత కష్టపడవలసినటువంటి అవసరము రావచ్చును. సంతాన వివాహ ప్రయత్నాలలో స్వల్ప ఆటంకాలు కలుగుతాయి. ఆర్థిక పరంగా అవసరానికి డబ్బు చేతిలో ఉండదు. అలాగే దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది అనేటువంటిది కూడా ఉన్నది. ఇది ఈ మాసము ఈ మకర రాశి వాళ్లకు ఈ నెలంతా కూడా జరగబోయేటువంటి విధి విధానాలు అని తెలియజేస్తున్నాను. మామూలుగా ఈ రాసుల వాళ్ళు 12 రాసుల వాళ్లకు కూడా మనము మిశ్రమ ఫలితాలు కానీ జరుగుతున్నటువంటివి కానీ తెలియజేస్తున్నప్పుడు శీఘ్ర ఫలితాలు కావాలి అని కోరుకుంటాం. మనం ఏం కోరుకుంటాము? మామూలుగా తొందరగా పని అయితే బాగుంటుంది. వ్యాపారస్తులకైనా, రాజకీయ నాయకులకైనా, సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా, అప్పులు రుణాలు తీర్చుకోవాలి అని అనుకునేటువంటి వాళ్ళకైనా, తొందరగా పెళ్ళి కావాలి, మన పిల్లలకు పెళ్ళిళ్ళు కావడం లేదే అని అనుకునేటువంటి వాళ్లకు, ఉద్యోగం రావాలి అనుకునేటువంటి వాళ్లకు నేను 100% పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా ఏది ఉందో అది మనము చెప్పాల్సినటువంటి ధర్మం ఉన్నది. ప్రజలను భయోత్పాతం చేయటం కాదు, కానీ వాళ్లకు తెలియజెప్పేటువంటి విధానము ఉంటుంది. అది ఖచ్చితముగా మనము గనక ఎప్పుడైతే పాటించినామో మన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తులు ఈ పని జరగలేదని ఇంకోరి దగ్గరికి పోరాదు కదా, అప్పుడు మాలో లోపము కదా. అది జరగకుండా, అట్లాంటివి కాకుండా పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసనా బలముతో వాళ్లకు యంత్ర సహిత శీఘ్ర ఫలితాలు రావటానికి ఏమి చేయాలనో చేస్తూ ఉంటాము. అలాగే మీరు కూడా మీ పనులు ఏమైనా ఇబ్బందులు కలిగేట్టుగా ఉంటే సంప్రదించండి. తప్పకుండా మీకు కలిగినటువంటి ఇది నేను చేసి పెడతాను. లేదా మీకు నచ్చిన వాళ్ళ దగ్గర అడిగినా చేసుకుందరుగాక మీ సౌకర్యాన్ని బట్టి. ఏదైనా పరిహారాలు అనేటువంటివి చాలా అవసరం. ఎప్పటి పరిహారం అప్పుడే చేసుకోవాలి. ఏముందిలే రేపు ఎల్లుండి చూద్దాంలే అంటే ఈ పరిహారాల వలన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇబ్బంది అయిన తర్వాత కార్యాంతే అప్రయోజక అనంతా అయిపోయిన తర్వాత మనము చేసుకుని ఉంటే బాగుండు కదా అనేటువంటి మాట రావద్దు. అందుకని యద్భావం తద్భవతి. మనము ఏదైతే పోగొట్టుకుంటామో అదే వస్తుంది. మనం ఏదైతే ఇష్టి కోసం చేస్తామో అది ఖచ్చితంగా మనకు జరిగి తీరుతుంది. అందువలన మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏదైనా లోపాలు ఉంటే త్వరితగతిన సవరించుకోండి అని నేను తెలియజేస్తూ జయోస్తు.